ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రాధాకృష్ణుల కథ ఏమిటో చూద్దామా. అనగనగా ఒక ఊళ్ళో కృష్ణవేణి అనే ఆమె నివసిస్తుంది. అతని భర్త పేరు రాధ. అతను చాలా కాలంగా పొరుగు దేశంలో ఉంటున్నాడు. ఒకరోజు వస్తున్నాడు అని కృష్ణకి కబురు వచ్చింది. అతని రాక కోసం రాత్రంతా ఎదురు చూస్తుంది. ఉదయం 6 అయింది, ఇంకా రాలేదని వీధి చివరి వరకు వెళ్ళి చూసింది. అక్కడ ఎవరో గుంపుగా జనం మాట్లాడుకోవడం విని ఏం జరిగింది అని అడుగుతుంది. పట్నం నుండి ఎవరో వస్తుండగా బండి గుద్ది పడిపోయాడు అని అనగానే పూర్తిగా వినకుండా పరుగు పెడుతుంది. దారిలో ఒక మొఘలాయి సామ్రాజ్యానికి చెందిన రాజు పర్యటన చేస్తుండగా నమాజ్కి టైం అయిందని ఒక వస్త్రాన్ని పరిచి మోకరిల్లాడు. చాలా భక్తిలో నిమగ్నమైపోయాడు. ఇంతలో కృష్ణ తన భర్తకి ఏదో జరిగిపోయిందని కంగారులో నమాజు చేసుకోవడానికి రాజు నేలపై వేసుకున్న వస్త్రాన్ని తొక్కుకుంటూ వెళ్ళింది. ఆమె చేసిన అపచారానికి రాజుకు పట్టరాని కోపం వచ్చింది. అయినా కోపాన్ని అణుచుకుంటూ ప్రార్థన ప్రారంభించాడు. కృష్ణ పక్క ఊరికి వెళ్ళి చూసేసరికి ఎవరో బండి గుద్ది తీవ్రమైన గాయాలతో పడి ఉన్నారు. ఎవరూ కూడా పట్టించుకోవట్లేదు. అప్పుడు కృష్ణవేణి భర్త అతనికి డబ్బులు ఇచ్చి వేరొకరి సాయంతో హాస్పిటల్కి పంపాడు. జరిగిన విషయం కృష్ణవేణికి చెప్తే కృష్ణ అమ్మయ్య అనుకుని ఇద్దరూ సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి వెళ్తుంటే రాజు ప్రార్థన ముగించుకొని కోపంతో చాలా ఆవేశంగా చూస్తూ కృష్ణను ఇలా అంటున్నాడు. ఓసి పాపి, నేను భక్తిగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నేను పరుచుకున్న వస్త్రాన్ని తొక్కుకుంటూ వెళ్ళిపోయావు. నీ కళ్ళు అంత నెత్తికెక్కి ఉన్నాయా? ఈ పాపానికి నిన్ను తప్పక శిక్షించాలి అంటాడు. ఈ మాటలు విని ఆమె చాలా శాంతంగా ఇలా అంది. నా భర్త ప్రమాదంలో ఉన్నాడనుకుని ఆత్రంగా వెళ్ళాను అని జరిగిన విషయం వివరించి ఆ కంగారులో నేను మీరు నేలపై పరిచిన వస్త్రాన్ని చూడకుండా తొక్కాను. నిజమే, కానీ మీరు ప్రార్థనలో ఉన్న సమయంలో దేవుడి పట్ల మీకున్న భక్తి తెలియజేస్తున్నారు. అలాంటి విశేష సమయంలో అంత ఏకాగ్రతలో నేను వస్త్రాన్ని తొక్కినట్టు మీకు ఎలా తెలుస్తుంది? అంటే ప్రార్థన చేస్తున్నట్లు నటిస్తున్నారన్నమాట. ఉన్నత స్థానంలో ఉన్న మీరు కూడా ఎంత ఆగ్రహంతో ఉంటున్నారు. విషయాన్ని గ్రహించే శక్తి లేకుండా ఆవేశంతో ఆలోచిస్తున్నారు. ధ్యానం చేసేవారే ఇలా ఉంటే ఇక సామాన్య మనుషుల సంగతేంటి రాజా అని అడుగుతుంది. కృష్ణ మాటలకి రాజు సిగ్గుతో తల వంచుకున్నాడు. తమ తప్పుని తాము తెలుసుకోవడం చాలా కష్టమని ఆ రాజుకి అప్పుడు తెలిసింది. నీతి, సంపదని, ఆధ్యాత్మిక శక్తిని తప్పనిసరిగా మనిషి పెంచుకోవాలి. ప్రధానమైన ఈ 2 ఆధారాలు లేకపోతే మనిషి బ్రతుకు పేకమేడలా కూలిపోతుంది. అలాంటి జీవన విధానం వాసన లేని పువ్వు లాంటిది అని కృష్ణ ద్వారా రాజుకు తెలిసి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.